నేను ఇప్పటి వరకు పాలిటీషియన్స్, సినీ స్టార్స్, సెలబ్రిటీస్ అలాగే తమ ఇళ్లను ఎంతో అందంగా, ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా కట్టుకున్న వారి హోమ్ టూర్ చేశాను. ఇవాళ నేను మీకు మన దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఇంటిని చూపించబోతున్నాను. అదేనండి, హైదరాబాద్ బొల్లారంలోని 97 ఎకరాల్లో రాష్ట్రపతి నిలయంలోని అనేక విశేషాలను మీకు చూపిస్తాను రండి. ఈ రాష్ట్రపతి నిలయం అనేది రాచరిక టీవీకి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. బ్రిటిష్ వారి కాలంలో ఇది వైస్రాయి రెసిడెన్సీగా ఉండేది. ఆ తర్వాత నిజాం రాజులు ఇందులో నివాసం ఉండేవారు. స్వాతంత్రం అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్డింగ్ను 60 లక్షలు ఖరీదు పెట్టి కొని దీన్ని పూర్తిగా రాష్ట్రపతి నిలయంగా మార్చింది. మనందరికీ తెలిసిందే కదా, రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో ఉంటారు. సంవత్సరంలో 15 రోజుల పాటు రాష్ట్రపతి గారు ఇక్కడే ఉంటారు. అంటే ఇక్కడికి సంబంధించిన అధికారిక వ్యవహారాల్లో కూడా ఆవిడ పాల్గొంటూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఈ రాష్ట్రపతి భవన్ మొత్తం పండుగలా మారిపోతూ ఉంటుంది.